నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్ ను బ్రిటిష్ కాలంలోనే ప్రతిపాదించారు. కానీ ఇన్నేళ్లైనా ఈ లైన్ కు మోక్షం లభించలేదు. తాజాగా మచిలీపట్నం రైల్వే లైన్ సర్వేకు కేంద్రం ఆదేశాలిచ్చింది. దీంతో పాటు కోటిపల్లి నర్సాపురం లైన్ కు 300 కోట్లు కేటాయించడంతో కోస్తా వాసుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్ తో తీర ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుంది అంటున్నారు. నర్సాపురం మచిలీపట్నం సముద్ర తీరం వెంబడి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బ్రిటిష్ హయాం నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ రైల్వే లైన్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే నర్సాపురం రైల్వే స్టేషన్ జంక్షన్ గా మారుతుంది. చివరి స్టేషన్ అన్న పేరు నుంచి తప్పుకోనుంది. ఇప్పటికీ నర్సాపురం నుంచి భీమవరం మీదుగా నిడదవోలు, గుంటూరు, విజయవాడ, నాగర్సౌల్, బెంగళూరు, హుబ్లీ, ధర్మవరం, లింగంపల్లి, హైదరాబాద్ కు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరొకవైపు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులు పూర్తయితే నర్సాపురం జంక్షన్ గా మారుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు. నర్సాపురం మచిలీపట్నం మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మన బడ్జెట్లో ప్రకటించారు. చాలా సంతోషం. అయితే ఈ నిర్మాణ పనులు అలాగే సర్వే పనులు వేగవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి రైల్వే బడ్జెట్లో రైల్వే కేటాయింపుకు సంబంధించి అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ గతంలో కూడా ఈ నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులు ప్రారంభించి చాలా కాలం అయిపోయింది. అయినప్పటికీ అది ఇంతవరకు పూర్తి కాలేదు. అలాగే కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కూడా అది కూడా ప్రతిపాదనల మేరకు తప్ప పూర్తయిన పరిస్థితి లేదు. లేకపోతే ఈసారైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఒక మంచి కేటాయింపులు చేసి ఈ రకంగా నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్ పూర్తి చేస్తారని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం. మచిలీపట్నం నర్సాపురం మార్గాన్ని రైల్వే రూట్లో కలపాలని బ్రిటిష్ హయాంలోనే ప్రతిపాదించారు. దీన్ని పట్టాలెక్కించడానికి మోదీ సర్కార్ ఫైనల్ లొకేషన్ సర్వేకి ఆదేశించింది. 69 కిలోమీటర్ల మేర కొత్త లైన్కు పలుచోట్ల ఉప్పుటేర్లపై వంతెనలు వేయాల్సి ఉంది. ఈ కారణంగా భారీ వ్యయం అవుతుందని అప్పట్లో ఈ ప్రతిపాదనను పెండింగ్లో పెట్టారు. ప్రస్తుతం రైల్లో మచిలీపట్నం వెళ్లాలంటే గుడివాడ వెళ్లి అక్కడి నుంచి రైలు మారాలి. అదే నర్సాపురం నుంచి మచిలీపట్నం వైపు లైన్ పూర్తయితే మొగల్తూరు, బంటుమిల్లి మీదుగా వెళ్లొచ్చు. దీనివల్ల కోస్తా తీరం వెంబడి రైలు మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్లో సర్వే పనులు చేపడుతున్నట్లుగా రైల్వే మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన రైల్వే బడ్జెట్లో కోటిపల్లి రైల్వే లైన్కు 300 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించి ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేస్తామని వెల్లడించారు మంత్రి. 2120 కోట్ల అంచనాతో చేపట్టిన నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్కు ఇప్పటి వరకు బడ్జెట్లో 1181 కోట్ల రూపాయలు కేటాయించారని, ప్రస్తుతం 2024 నుండి 25 బడ్జెట్లో 125 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. అంతేకాదు 57.21 కిలోమీటర్ల మేర చేపట్టే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి ఇంకా 253.77 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందని కూడా మంత్రి తెలిపారు. ఈ కొత్త రైల్వే లైన్ వల్ల కోనసీమ జిల్లాలోని అమలాపురం, రాజోలుకు రైలు మార్గం ఏర్పడుతుంది. దీంతో పాటు విశాఖ, రాజమండ్రి మధ్య మెయిన్ లైన్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 3 భారీ వంతెనల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. భూసేకరణ కూడా 75% పూర్తయిపోయింది. నిధులు పూర్తి స్థాయిలో ఉంటే ట్రాక్ పనులు స్పీడ్ అందుకోనున్నాయి. ఆక్వా, కొబ్బరి ఎగుమతులతో పాటు ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ కోటిపల్లి, నర్సాపురం, మచిలీపట్నం రైల్వే లైన్ పనులు పూర్తయితే ఎగుమతులు పెరిగి తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు కొండంత ఆశతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా రైల్వే లైన్ పనులు మొదలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం అభివృద్ధికి ముఖద్వారం కావాలని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇది అపారమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇక్కడ ఆక్వా, కొబ్బరి, సాల్టు, లేసు అనేక ఉత్పత్తులు కూడా జరుగుతున్నాయి. సహజ వాయు, గ్యాస్ సంపద కూడా ఉన్నది. వీటిని అనుసంధానం చేసి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ప్రధానంగా రోడ్డు, రైల్వే మార్గాలు అనేవి రహదారి మార్గాలు అభివృద్ధి చెందాలి. ఇప్పటికే జాతీయ రహదారి అభివృద్ధి చెందున్నది. దీనికి అనుసంధానంగా
కోటిపల్లి టు నరసాపురం రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. మరి నరసాపురం టు మచిలీపట్నం కూడా రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చాలా అభినందకర విషయం. కోస్తా తీర ప్రాంత వాసుల చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నెరవేర్చాలని కోరుకుందాం.